ఈ వీడియోలో ప్రాఫిట్ అండ్ లాస్ టాపిక్లోని సక్సెసివ్ ట్రాన్సాక్షన్స్ అనే కాన్సెప్ట్ని చూడబోతున్నాం. ఏ అనే వ్యక్తి ఒక సైకిల్ని 5,000 రూపీస్ కొనుక్కొని బి అనే వ్యక్తికి 20% ప్రాఫిట్కి అమ్మినట్టయితే, ఇప్పుడు ఆ బి వ్యక్తి అదే సైకిల్ని సి అనే వ్యక్తికి 10% ప్రాఫిట్కి అమ్మినట్టయితే, ఆ కొనుక్కున్న సి వ్యక్తి దాన్ని ఎంత కొనుక్కోవడం జరిగింది అనేది క్వశ్చన్లో ఇచ్చిన డాటాని మనం ఇక్కడ రిప్రజెంట్ చేస్తే, ఏ అనే వ్యక్తి 5,000 కొనుక్కోవడం జరిగింది, దాన్ని బీకి 20% ప్రాఫిట్కి అమ్మడం జరిగింది. ఇప్పుడు బి వ్యక్తి అదే సైకిల్ని సికి 10% ప్రాఫిట్కి అమ్మడం జరిగింది. ఇప్పుడు సి ఎంత కొనుక్కున్నాడు అనేది తెలియాలంటే ఫస్ట్ మనం ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలి. లెఫ్ట్ సైడ్ నుండి ఫస్ట్ దాని ప్రైస్ 5,000, దాన్ని 20% ప్రాఫిట్కి అమ్మిండు కాబట్టి 120/100, దాన్ని మళ్ళీ 10% ప్రాఫిట్కి సికి అమ్మిండు కాబట్టి 110/100 ఈక్వల్స్ టు ఎక్స్. ఇక్కడ మనకి ఎక్స్ అనేది 6,600 రావడం జరుగుతుంది. అంటే సి అనే వ్యక్తి ఆ సైకిల్ని 6,600 రూపీస్కి కొనుక్కోవడం జరిగింది. ఏ అనే వ్యక్తి ఒక వాచ్ని బి అనే వ్యక్తికి 25% ప్రాఫిట్కి అమ్మడం జరిగింది. ఇప్పుడు ఆ బి అనే వ్యక్తి అదే వాచ్ని సి అనే వ్యక్తికి 15% లాస్లో అమ్మడం జరిగింది. ఆ సి వ్యక్తి ఆ వాచ్ని 1,700 రూపీస్కి కొనుక్కున్నట్టయితే క్వశ్చన్లో ఏ అనే వ్యక్తి ఆ వాచ్ని ఎంత కొనుక్కోవడం జరిగింది అనేది అడుగుతుండు. మనకి ఏ అనే వ్యక్తి ఎంత కొనుక్కుండా కావాలి కాబట్టి దాన్ని మనం ఎక్స్ అనుకుంటే, అతను బికి 25% ప్రాఫిట్లో అమ్మడం జరిగింది. అంటే 125/100. బి అనే వ్యక్తి సి అనే వ్యక్తికి 15% లాస్లో అమ్మడం జరిగింది కాబట్టి మనకి 85/100 రావడం జరుగుతుంది. ఇప్పుడు సి అనే వ్యక్తి దాన్ని 1,700 రూపీస్కి కొనుక్కోవడం జరిగింది కాబట్టి 1,700. దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ అనేది 1,600 రూపీస్ రావడం జరుగుతుంది. అంటే ఏ అనే వ్యక్తి ఆ వాచ్ని 1,600 రూపీస్ పెట్టి కొనుక్కోవడం జరిగింది. ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి తన దగ్గర ఉన్న ల్యాప్టాప్ 20% లాస్లో అమ్మడం జరిగింది. ఇప్పుడు బి అనే వ్యక్తి దానిపైన ఎక్స్ట్రాగా 1,500 రూపీస్ రిపేరింగ్ కింద పెట్టి దాన్ని సి అనే వ్యక్తికి 25% ప్రాఫిట్లో అమ్మడం జరిగింది. ఇప్పుడు ఆ ల్యాప్టాప్ని సి అనే వ్యక్తి 12,500 రూపీస్కి కొనుక్కున్నట్టయితే, అదే ల్యాప్టాప్ని ఏ అనే వ్యక్తి ఎంత కొనుక్కున్నాడు అనేది క్వశ్చన్. ఈ ఈక్వేషన్ని పైన రెండు క్వశ్చన్స్లా కాకుండా మనం కొంచెం డిఫరెంట్గా సాల్వ్ చేయాలి. ఎందుకంటే మధ్యలో బి అనే వ్యక్తి కొంచెం రిపేరింగ్ కాస్ట్ పెట్టడం జరిగింది. అది యాక్చువల్ అమౌంట్ పెట్టడం జరిగింది కాబట్టి కొంచెం దీన్ని డిఫరెంట్గా సాల్వ్ చేయాలి. అది ఎలా అంటే, ఫస్ట్ బి అనే వ్యక్తి దాన్ని ఎక్స్ అనే వాల్యూతో కొనుక్కోవడం జరిగింది. దానిపైన అతను 1,500 ఎక్స్ట్రాగా రిపేరింగ్ కోసం పెట్టిండు. సో ఎక్స్ ప్లస్ 1,500 అలా చేసినందుకు గాను అతను ఎప్పుడైతే దాన్ని సికి అమ్మిండో అతనికి 25% ప్రాఫిట్ వచ్చింది కదా. సో ఇంటూ 125/100. ఇప్పుడు దాన్ని సికి ఎంత కొనుక్కోండి చెప్పినాం మనం, 12,500. సో ఈక్వల్స్ టు 12,500 అని రాసుకుంటే, దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ అనేది 8,500 రూపీస్ రావడం జరుగుతుంది. అంటే ఎక్స్ అనే వ్యక్తి దాన్ని 8,500 రూపీస్కి కొనుక్కోవడం జరిగింది. ఏ అనే వ్యక్తి దాన్ని ఎంత కొనుక్కోవడం చూసుకుంటే దాన్ని మనం ఎక్స్ అనుకోవాలా, ఇంటూ అతను 20% లాస్కి అమ్మిండు. అలా అమ్మినందుకు గాను బి అనే వ్యక్తి దాన్ని 8,500 రూపీస్కి కొనుక్కోవడం జరిగింది కాబట్టి ఈక్వల్స్ టు 8,500. దీన్ని సాల్వ్ చేస్తే ఎక్స్ అనేది 10,625 రూపీస్ రావడం జరుగుతుంది. అంటే ఏ అనే వ్యక్తి దాన్ని 10,625 రూపీస్కి కొనుక్కోవడం జరిగింది. ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి ఒక ఫ్లాట్ని 10% ప్రాఫిట్లో అమ్మడం జరిగింది. బి అనే వ్యక్తి అదే ఫ్లాట్ని సి అనే వ్యక్తికి X% ప్రాఫిట్లో అమ్మడం జరిగింది. ఇప్పుడు బి అనే వ్యక్తి ఎంతైతే ప్రాఫిట్ అమౌంట్ జమ చేసిండో అది ఏ అనే వ్యక్తి కన్నా 20% ఎక్కువ ఉన్నదని అంటుండు. సో ఇక్కడ మనం ఆ X% ప్రాఫిట్ ఉంది కదా, ఎప్పుడైతే బి సికి అమ్మిండో X% ప్రాఫిట్ వచ్చిందని అన్నాం కదా, ఆ ఎక్స్ వాల్యూ అనేది ఎంత అనేది మనం ఫైండ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏ బికి 10% ప్రాఫిట్తో అమ్మిండు, బి సికి X% ప్రాఫిట్తో అమ్మడం జరిగింది. ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ ఏమి ఇచ్చిందంటే, బి ప్రాఫిట్ అనేది ఏ ప్రాఫిట్ కన్నా 20% ఎక్కువ అని చెప్పిండు. ఇప్పుడు మనం కొన్ని వాల్యూస్ని అజ్యూమ్ చేసుకుంటే, ఏ కాస్ట్ ప్రైస్ అనేది మనం డిఫాల్ట్గా 100 అనుకుంటే అతనికి 10% ప్రాఫిట్ వచ్చింది బీకి అమ్మినప్పుడు. సో ఏ యొక్క కాస్ట్ ప్రైస్ 100, ప్రాఫిట్ 10% అంటే సెల్లింగ్ ప్రైస్ 110 రూపీస్ రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ప్రాఫిట్ వాల్యూ తీస్తే సెల్లింగ్ ప్రైస్లోకి వెళ్ళి కాస్ట్ ప్రైస్ తీసేస్తే 110లోకి వెళ్ళి 100 పోతే మనకి 10 రూపీస్ రావడం జరుగుతుంది. ఇంకొక పాయింట్ ఏమన్నాడు, బి ప్రాఫిట్ ఏ ప్రాఫిట్ కన్నా 20% ఎక్కువ అన్నాడు కాబట్టి ఏకి 10 వస్తే బీకి 10 పైన 20% అంటే 12 రావడం జరుగుతుంది. ఇప్పుడు బి యొక్క ప్రాఫిట్ 12 యూనిట్స్, బి యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత 110. ఏ యొక్క సెల్లింగ్ ప్రైజే బి యొక్క కాస్ట్ ప్రైస్ కదా, ఎందుకంటే ఏ అమ్మితేనే బి ఉంటాడు కాబట్టి ఏ యొక్క సెల్లింగ్ ప్రైస్ 110, అదే బి యొక్క కాస్ట్ ప్రైస్ 110 రూపీస్గా అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం వచ్చిన వాల్యూస్ని ప్రాఫిట్ పర్సెంటేజ్లో సబ్స్టిట్యూట్ చేస్తే ప్రాఫిట్ అనేది 12 యూనిట్స్ బై కాస్ట్ ప్రైస్ అనేది 110 ఇంటూ పర్సెంటేజ్ రావడానికి 100% చేసుకుంటే 10.90% ఆర్ 10 ఇంటూ 10/11% రావడం జరుగుతుంది. ఇదే కాకుండా మీకు కొన్ని ఫార్ములాస్ గుర్తుకుండాలి. మనం ఇక్కడ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈక్వల్స్ టు ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100% రాసుకున్నాం కదా, దీన్ని డిఫరెంట్గా రాయొచ్చు. ఇప్పుడు మనం లాస్ పర్సెంటేజ్ తీసుకుంటే లాస్ బై సిపి ఇంటూ 100 అని రాసుకోవచ్చు. అదే కాకుండా లాస్ పర్సెంటేజ్ మనం సిపి మైనస్ ఎస్పి బై సిపి ఇంటూ 100% అని రాసుకోవచ్చు.
సిపి మైనస్ ఎస్పీ అంటే ఏంది, మళ్ళీ లాసే. ఇప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ తీసుకుంటే మనం ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100% రాస్తున్నాం కదా, దాన్ని ఇంకో విధంగా కూడా రాసుకోవచ్చు. అదే ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు ఎస్పీ మైనస్ సిపి బై సిపి ఇంటూ 100%. ప్రాఫిట్ అంటే మళ్ళీ ఎస్పీ మైనస్ సిపిఏ కదా. సో అలా ఒక ఈక్వేషన్ని మనం డిఫరెంట్గా రాసుకొని మనకున్న వాల్యూస్ ప్రకారం సబ్స్టిట్యూట్ చేసుకొని ఆన్సర్ తేవచ్చు. ఏ అనే వ్యక్తి ఒక కెమెరాని బి అనే వ్యక్తికి 16 ఇంటూ 2/3% ప్రాఫిట్కి అమ్మిండు. ఇప్పుడు బి అనే వ్యక్తి అదే కెమెరాని సి అనే వ్యక్తికి 12.5% లాస్లో అమ్మడం జరిగింది. ఇప్పుడు సి అనే వ్యక్తి అదే కెమెరాని డి అనే వ్యక్తికి 20% ప్రాఫిట్లో అమ్మినట్టయితే డి అనే వ్యక్తి ఎంతైతే ఖర్చు పెట్టాడో ఆ కెమెరా కోసం ఏ అనే వ్యక్తితో కంపేర్ చేసుకుంటే వీళ్ళిద్దరి మధ్యలో 1380 రూపీస్ రావడం జరుగుతుందని చెప్తున్నాడు. అంటే సింపుల్గా ఏ కెమెరాను కొనుక్కున్నప్పుడు ఎంతైతే ప్రైస్ పే చేసిండో ఇప్పుడు అదే ప్రైస్ డి అనే వ్యక్తి కూడా ఎంతో కొంత పే చేస్తాడు కదా కొనుక్కోవడానికి. వాళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ ఇప్పుడు 1380 రూపీస్ రావడం జరుగుతుంది. ఇప్పుడు క్వశ్చన్లు ఏమడుగుతుందంటే అసలు ప్రాఫిట్ ఆర్ లాస్ ఎంత వచ్చింది బి అనే వ్యక్తికి అని అడగడం జరిగింది. మనం ఇచ్చిన డేటాని డయాగ్రామ్ కింద రాసుకుంటే ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి 16 ఇంటూ 2/3% ప్రాఫిట్లో అమ్మడం జరిగింది. బి అనే వ్యక్తి సి అనే వ్యక్తికి 12.5% లాస్లో అమ్మడం జరిగింది. సి అనే వ్యక్తి డి అనే వ్యక్తికి 20% ప్రాఫిట్లో అమ్మడం జరిగింది. ఏడి మధ్యలో డిఫరెన్స్ 1380 రూపీస్ అని చెప్పింది కాబట్టి మనం బి ప్రాఫిట్ ఎంత అనేది ఫైండ్ చేయాలి. ఇప్పుడు మనం పర్సంటేజెస్ని ఫ్రాక్షన్స్లోకి మార్చుకుంటే 16 ఇంటూ 2/3% ప్రాఫిట్ మనకి 1/6 అవుతుంది. ఇది ప్రాఫిట్ కాబట్టి కింద ఉన్నది సిపి, పైన ఉన్నది ప్రాఫిట్. దీన్ని ఇంకా సింప్లిఫై చేయడానికి 1/6ని మనం 100/6 అని రాసుకుంటే కింద 600 అనేది సిపి, పైన 100 అనేది ప్రాఫిట్. అలాగే 12.5% లాస్ని మనం ఫ్రాక్షన్లోకి తీసుకుంటే మనకు 1/8 వస్తుంది. దాన్ని మనం 100/800 రాసుకుంటే కింద ఉన్న 800 సిపి, పైన ఉన్న 100 లాస్. మనం 20%ని ఫ్రాక్షన్లోకి రాసుకుంటే మనకు 1/5 వస్తుంది. దాన్ని మనం 100/500 అని రాసుకుంటే కింద ఉన్న 500 సిపి, పైన ఉన్న 100 ప్రాఫిట్. ఈ వాల్యూస్ని మనం బేసిక్ ప్రాఫిట్ అండ్ లాస్ ఫార్ములాస్లో సబ్స్టిట్యూట్ చేస్తే ప్రాఫిట్ ఈక్వల్స్ టు ఎస్పీ మైనస్ సిపి, లాస్ ఈక్వల్స్ టు సిపి మైనస్ ఎస్పీ. ఇందులో వాల్యూస్ పెడితే ఫస్ట్ దానికి మనకి ఎస్పీ అనేది 700 వస్తుంది, సెకండ్ దానికి ఎస్పీ 700, థర్డ్ దానికి ఎస్పీ 600 రావడం జరుగుతుంది. ఈ వచ్చిన వాల్యూస్ని మనం ఇంకా సింప్లిఫైడ్ చేసి ఇలా కూడా రాసుకోవచ్చు. సో ఫైనల్గా మనం వీటి మధ్యలో రేషియోలు తీయాలనుకుంటే ఏబీ యొక్క రేషియో మనకి 6:7 వస్తుంది. ఇక్కడ మళ్ళీ నేను 600, 700 రాయలేను, అది చాలా పెద్ద అమౌంట్ అయిపోతుంది కాబట్టి ఇక్కడున్న 600, 700 వాల్యూస్ని సింప్లిఫైడ్ చేసి రేషియోలో 6:7 రాస్తున్నా. బీసీ యొక్క రేషియో మనకి 8:7 వస్తుంది. సిడి యొక్క రేషియో మనకి 5:6 వస్తుంది. సో ఇవన్నీ రాసుకున్నాక మనకి ఏబీ రేషియో రాస్తే సిడి వాల్యూలు ఖాళీగా ఉంటాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఖాళీగా ఉన్న సైడ్ ఏదైతే వాల్యూ ఉంటుందో అంటే సైడ్ వాల్యూ, ఇప్పుడు మనం సిడి వాల్యూలు ఖాళీ ఉన్నాయి, దాని సైడ్ వాల్యూ ఏంది, బి వాల్యూ, దాని ఎంత 7. సో ఈ ఉన్న వాల్యూని మొత్తం అటు సైడ్ కవర్ చేయాలా. ఇక్కడ 7 ఉంది కదా, ఇంకా మొత్తం 7 రాసుకోవాలా. అదే బీసీ చూసుకున్నారనుకోండి, ఇక్కడ ఏడి ఖాళీ వస్తుంది. సో ఏ సైడ్ దగ్గర ఏముంది, బి ఉంది కాబట్టి ఆ 8ని అటు రాసుకోవాలా. ఈ డి సైడ్ చూసుకుంటే సి దగ్గర ఉంది కాబట్టి ఈ 7ని అటు రాసుకోవాలా. అలాగే సేమ్ సిడి వాల్యూలు తీసుకుంటే మనకి ఏబీ వాల్యూలు ఖాళీగా వస్తాయి. సో అన్నిటికన్నా దగ్గర ఏముంది, సి ఉంది కాబట్టి ఈ 5 వాల్యూస్ని మనం అటు రాసుకుంటే సరిపోతుంది. వీటన్నిటిని మల్టిప్లై చేస్తే మనకి రేషియోలు అనేవి 240:2, 280:2, 245:294 రావడం జరుగుతుంది. అతను క్వశ్చన్లో చెప్పినట్టు ఏడీ మధ్యలో డిఫరెన్స్ 1380 రూపీస్ అన్నాడు కదా, సేమ్ అదే 1380 రూపీస్ రాసుకుంటే వీటి నంబర్స్ యొక్క డిఫరెన్స్ మనకి 59 రావడం జరుగుతుంది. 294 - 240 అనేది 54 రావడం జరుగుతుంది. అంటే 54 యూనిట్స్ యొక్క డిఫరెన్స్ మనకి 1380 రూపీస్. ఇప్పుడు 1 యూనిట్ యొక్క డిఫరెన్స్ తీసుకుంటే మనకి 25.56 రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం బి వాల్యూలు తీసుకుంటే బి కాస్ట్ ప్రైస్ అనేది 280, అదే బి సెల్లింగ్ ప్రైస్ అనేది 245. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ కన్నా కాస్ట్ ప్రైసే ఎక్కువ ఉన్నది కాబట్టి ఇది ఖచ్చితంగా లాస్ పర్సంటేజ్లోనే పడడం జరుగుతుంది. ఇప్పుడు మనం లాస్ పర్సంటేజ్ తీస్తే ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ 280లోకి వెళ్ళి 245 పోతే మనకి 35 యూనిట్స్ వస్తుంది. ఒక్క యూనిట్ యొక్క వాల్యూ మనం 25.56 అనుకున్నాం కాబట్టి 35 × 25.56 మనకి ఫైనల్గా బి అనే వ్యక్తికి 894.6 రూపీస్ లాస్ రావడం జరుగుతుంది.